హాయ్ హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. ఈరోజు నేను ముగ్గు వేసుకున్నానండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బోర్ కొడుతుందని పవర్ లేదు, అందుకని ముగ్గు వేసుకుంటూ కూర్చున్నాను. ఇది లోటస్ అండి, పద్మావతి, లక్ష్మీదేవి స్వరూపం అని అంటుంటారు కదా. అలా అని ఇంటి ముందర వేసుకుంటే అన్ని శుభాలే జరుగుతాయని అంటుంటారని ఈ ముగ్గు డ్రా చేసి వేసుకున్నానండి. చాలా వరకు కూడా చాలామంది అంటుంటారు, మనం చేసేవి ఏవైనా కానీ భగవంతుడు గమనిస్తూ ఉంటాడు అని అంటుంటారు కదా. కానీ అది ఎంతవరకు నిజమని మీరు నమ్ముతారు? నేనైతే 100% నమ్ముతానండి. ఎందుకంటే వాటికి సాక్ష్యాలు, ఆధారాలు భగవంతుడే చూపిస్తాడు. చాలామంది ఎవరు చూడరు కదా. మనం ఏం మాట్లాడేసినా జరిగిపోతుంది, ఏం చేసినా జరిగిపోతుంది. అబద్ధం చెప్పినా, నిజం చెప్పినా, బాధ పెట్టినా, కష్టపెట్టినా, దుఃఖపెట్టినా, సంతోషపెట్టినా, ఏం చేసినా ఎవరికి తెలియదు కదా అని అంటుంటారు. కానీ మనిషి పెట్టే కెమెరా ముందు ఎవరైనా దొరకచ్చేమో, కానీ భగవంతుడు పెట్టిన కెమెరా ముందు ఎవరు తప్పించుకోలేరండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు, సుఖం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు రాడు కదండి. కష్టం వచ్చినా దేవుడు గుర్తుకు రావాలి, సుఖం వచ్చినా దేవుడు గుర్తుకు రావాలండి. ఎప్పుడు భగవంతుని నామస్మరణలో మన జీవితాన్ని మంచి మార్గంలో, మంచి విద్యాబుద్ధులు, గుణగణాలు నేర్చుకొని మంచిగా అలవాట్లను మార్చుకుంటూ మన దైనందిక జీవితం గడుపుతూ ఉండాలండి. లేకపోతే ఈరోజు ఎవరు చూడరు కదా, ఎవరు ఏమనరు కదా, మనం ఏది చేస్తే అదే జరుగుతుంది అనుకుంటే ఒకరోజు భగవంతుడు కెమెరా ఓపెన్ చేసి మనకు చూపిస్తాడండి. ఎప్పుడైనా అనారోగ్యం దెబ్బ వేసి మనల్ని ఐసీయూలో పెట్టేస్తారు. ఆ రోజు మనం రోజులు లెక్క పెడుతూ ఉంటాం కదండి. ఆ రోజు అన్నింటికీ కూడా సమాధానం భగవంతుడు మనతోటి తీసుకొనే పంపిస్తాడండి. ఎందుకంటే కర్త, కర్మ, క్రియ అన్నింటికీ కారణం మనమే అయి ఉంటాం. ఆ రోజు భగవంతుడు కాడు కాబట్టి అనుభవించాల్సింది కూడా మనమే. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, సంపాదిస్తారండి మనుషులు, అడ్డదిడ్డంగా సంపాదిస్తారు, అడ్డదిడ్డంగా బతికేస్తున్నారు, అడ్డదిడ్డంగా మనుషుల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, అడ్డదిడ్డంగా మాట్లాడేస్తుంటారు. వీళ్ళు వాళ్ళు అని కాదు, సొసైటీలో చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అలానే తయారైందండి. ముందు కాలమే చాలా ప్యూర్గా ఉండేదనిపిస్తుంది. రోజులు గడిచే కొద్దీ పిల్లల్లో కూడా రిచ్ అని, పూర్ అని, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళని, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదని ఆ చిన్న పిల్లల్లో కూడా విషబీజాలు పడుతున్నాయి. నేను గమనిస్తున్నాను. అందుకే ఇలా కాకుండా ప్యూర్ సోల్తో ఉంటే అండి, భగవంతుడు కూడా మనల్ని ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని ఒక నీటిలో ఈగ పడిపోతే ఎలా తీసేస్తారో మన కష్టాన్ని కూడా అలా తీసేస్తారని నమ్ముతానండి. థ్యాంక్ యూ.